హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య కొంచెం నాకైతే ఆరోగ్యం బాగాలేదు, అందుకని చేయలేదు. ఇంకా మా సాంగ్ కూడా కొండకి వెళ్ళేసి వచ్చాడు కాబట్టి నాకు చేయలేదు. నేను ఎందుకంటే ఇబ్బందిగా ఉంది ఇంట్లో అని చెప్పి చేయలేదు. అందుకని వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయింది. ఇంక నుంచి కొంచెం వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? ఈరోజు సండే. ఇంకా మా ఆయన కొండకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయన అయితే నీస్ అయితే తిననన్నాడు, ఎందుకో తెలీదు. సరేలే ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా చాలా రోజుల నుంచి తినకుండా ఉన్నాం కదా. ఆయన మాలు తీసినాక తినలేదు. అందుకని ఈరోజు అయితే మేము ఇంకా చికెను రసం పెట్టి కాకరకాయ తాలింపు చేసేస్తాను. ఆయనకేమో రసము కాకరకాయ తాలింపు, మేమైతే రసము అదే చికెన్ ఫ్రై చేసేస్తాను. ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సాయి అయితే అదిగోండి టీవీ చూసుకుంటా కూర్చొని ఉంది. శివ ఏం చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి శివ ఏం చేస్తున్నాడో. చికెన్ తెచ్చాడు, కడగమని చెప్పాను, అది క్లీన్ చేస్తున్నాడు. నిన్న సాటర్డే కాలేజీకి వెళ్ళి వచ్చాడు, ఇంకా వచ్చి స్నానం కూడా చేయలే. ఇప్పుడు చేయాలంట స్నానం, అందుకని అదే యూనిఫామ్ మీదే ఉన్నాడు వాడు. క్లీన్ చేస్తున్నాడు అబ్బా నీట్గా. అది డీసెంట్ చూడా, ఎంత నీట్గా పని, అది అట్లా చేయాలి పని. ఇంకా శివ చికెన్ కడిగిచ్చేస్తే ఫ్రై చేసేస్తాను. వీడేమో ఆడపిల్లలాగా పని చేస్తున్నాడు. చూడండి బట్టలన్నీ ఉతికేసేసి ఆరేసేస్తున్నాను. ఇవి కిందింటి వాలి, ఈ బట్టలు కిందింటి వాలి. ఇవన్నీ ఇంకా మాయే. చూడండి ఎట్టుందో ఇల్లు. బట్టలన్నీ ఉతికేసేస్తున్నా. కాకరకాయలు కూడా కట్ చేసేసి ఇట్లా ఆరబెట్టేస్తున్నా. శివ ఏమో ఆడపిల్లలాగా పని చేస్తున్నాడు. ఈ మాత్రం చూడండి మగోళ్ళలాగా ఎట్ట కూర్చొని టీవీ చూస్తూ ఉందా. ఏం సాయి వీడు మొహం ఎట్టుందా. ఫోన్లో ఇదిగో చూడండి మా వీడియోసే పెట్టుకొని చూస్తుంది. మా వీడియోసే పెట్టుకొని చూస్తుంది. చూడండి అప్పుడు సాయి ఎట్లా ఉందో. సాయి తిరిగి చూడలేదా? మా వీడియోసే ఫోన్లో పెట్టుకొని చూస్తూ ఉంది. నేనైతే ఇగోండి అన్నీ రెడీ చేసుకున్నా. టమాటా చింతపండు నానబెట్టా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా, కొంచెం లాగ్ తీద్దామనేసి స్టార్ట్ చేసా ఫ్రెండ్స్. సరేనా? వీడియో కంటిన్యూ అయిపోద్ది ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. చికెన్ కడిగేశాడు. ఇక్కడ పెడతా. ఇదిగోండి ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొండకెళ్ళి వచ్చినాక మా స్వామి ఏమో ప్రసాదాలు ఇగోండి ప్రసాదాలు తీసుకొచ్చాడు. హల్వా కూడా ఉంది, లోపల హల్వా ఉంది. హల్వా బాగుంది. శివ అది కడిగావు కదా, సబ్బేసి కడగాలి. అది సబ్బేసి కడిగావా? సరే, సబ్బేసి కూడా కడిగేసాడంట. అది అట్లా ఉండాలి నీట్నెస్. నీళ్ళు పోసేసాడు ఒకరోనే. నీకు వంట అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు పెడతా. ఇంకొక పని చేయవా శివ, ఇది కూడా కడిగి పెట్టే శివ. ఇది కూడా ఇది కాకరకాయలు వేస్తా. ఇది కూడా కడిగి పెట్టా. అంతే, కాకరకాయ తాలింపు చేసేస్తా. ఉందా అంతే, నీ పని అయిపోయిందా? దేవుడు అట్ట చూసి నవ్వుతుందా? అమ్మా అన్నం పొంగొచ్చేస్తుంది ఫ్రెండ్స్. మేమైతే తిరుపతికి పోవాలని అనుకుంటున్నాము. తిరుపతికి కుదరద్దో లేదో. తిరుపతికి అయితే అనుకున్నాము. మా ఆయన కొండకెళ్ళి వచ్చాక తిరుపతికి వెళ్ళొద్దామని. మరి ఎలా ఉందో ఏమో తెలీదు. అది కానీ సక్సెస్ అయిందంటే కొండకెళ్ళే వీడియో అయితే పెడతాను.
చూడండి మా వీడియోస్ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. చూస్తుంది ఇమేజ్ వస్తుంది ఏం కాదు. సరేలే ఎవరో ఒకరులే, నువ్వైతే చూడవు కదా. సరే మళ్ళీ స్నానం చేసేద్దులే. సరే నేను రసానికి పొడి దంచుతున్నా. మాడిపోతుంది శివయ్య, కలగొత్తా ఉంది ఇట్లా. కాకరకాయ తాలింపు దండి. చికెన్ ఒక సైడ్, చికెన్ కావాలి కాబట్టి చికెన్ ఒకటే కలిపి పెడతాం. చికెన్ కావాలంటే చికెన్ కలిపి పెడతాం. ఇది కూడా కలిపి పెడతాను, మాడగొత్తా మాకు. నీళ్ళు ఎనగాలి, నీళ్ళు ఎనిగేసాక ఉప్పు పసుపు అది వేద్దాము. అప్పుడు ఫ్రై చేయాలి, కొంచెం ఎర్రగా ఫ్రై చేసేసి మసాలా కొంచెం ఆయిల్ పోసానా, ఆయిల్ పోస్తా. అదిగో మొద్ది చాలు చాలు మళ్ళీ ఎక్కువ. అది నీళ్ళన్నీ ఎనిగేసాక కొంచెం నూనె ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం వేసిన తర్వాత అప్పుడు తినాలి. చికెన్ ఉంటుంది, భలే ఉంటుంది. అప్పుడు సగం అయిపోద్ది, మేము ఏ పేలకే సగం అయిపోద్ది. మేము అంటే అన్నం తినబోయాలకే సగం కూర అయిపోద్ది. అది ఉండే అరకిలోకి. సాయి కూడా తిన్నాక చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో తీస్తున్నామని చెప్పి కలిపెట్టుతుంది. అమ్మ మళ్ళీ పౌరుషం, చిన్న పౌరుషం కాదు. పూల పెట్టు. నీళ్ళు ఎనిగాయా ఇంకా ఉన్నాయా? నూనె అనుకుంటుంది అది. నూనె ఇలా కొవ్వు కరగద్దు కదా, అది అడుగున ఉన్నట్టుంది. ఏది అదిగో అంత కొవ్వు అంటే నూనె వచ్చింది దాంట్లో, కొవ్వు నూనె. ఇప్పుడు మొద్ది మళ్ళీ వేస్తా. మొద్ది చాలు చాలు. ఇప్పుడు తీసుకో. కలిపెడతాను. పసుపు వంట ఉప్పు వంట. ఇప్పుడు వచ్చింది సాయి వంట చేసేస్తుందబ్బా. కారం మీరు ఇప్పుడు ఎవరు రాయడా కారం తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్. అప్పుడే అది ఏమి చేయకుండా ఉప్పు పసుపు వేయకుండా వేయి. కొంచెం కొంచెం వేయి, కొంచెం ఎక్కువ వేయి, కొంచెం ఎక్కువ చాలు. అట్లే ఉప్పు కూడా. వీళ్ళకి కూడా వంటలు నేర్పించేసేయాలి. శివ అయితే నేర్చుకుంటున్నాడు వంట. ఎందుకంటే ఎప్పుడన్నా ఇంకా చదువు పరంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి కదా. ఉప్పు అంతొద్దు, అంతేస్తే ఇంకేమన్నా ఉందా? చేతిలో వేసుకొని ఇలా కొంచెం వేయి. అంత కాదులే, అంతేస్తే తెలవదు లెక్క. చాలు చాలు చాలు. చదువు పరంగా ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇట్లా నేర్చుకుంటే వాళ్ళు రేపు వండుకొని తినేదానికి మంచిదన్నమాట. అందుకని ఇప్పుడు అవి ఇవి చేస్తా తెలుసుకుంటా ఉంటాడు ఎంత చేయాలి ఏంటని. కలిపెట్టి కొత్త స్టైల్ అంతే. కరివేపాకు ఉంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ వస్తుంది. కలిపెట్టిలా ఇంకా కాసేపు ఆగేసాయి. సిమ్లోనే పెట్టి మూత ఇవ్వాలి. అట్టే ఉంచు, బాగా పెట్టింది. దాని మందలు చూడు బాగా బాగా ముక్క ఏగుద్ది. అట్లాగే కాసేపు కలబెట్ట బాబాయ్. అది చూస్తూ ఉండు, నేను అంతలోకి రసం దంచుతా. ఏగాలంటే కొంచెం అప్పుడప్పుడు మంట పెట్టు. సరే ఇవి దంచుతావా? నేను చూస్తాను అవి. సరే వెళ్ళు.
ఇంకా నా వీడియోస్ చూస్తూ ఉంది దాంట్లో. తాలింపు ఇందుకే మిగిలింది కూర చేసే టైంకి అయిపోయే టైంకి ఎందుకు మిగిలింది తింటున్నావు మొత్తం చేసే ముందే. ఉప్పు కారం వేసినప్పుడు తింటే ఆ టేస్టే వేరు. అంటే అన్నావు కానీ అవు ఎంత బాగుందో. పక్క చేసేటప్పుడు తింటే నాన్ వెజ్ పెట్టిందే కదా, అంటే నాన్ వెజ్ చేస్తా తింటే అదొక టేస్ట్. బాగా ఎర్రగా అయిపోవాలి ఇది. తాలింపు అయిపోయింది, ఆపేస్తా గ్యాస్. ఇదిగో తాలింపు అయిపోయింది, గ్యాస్ ఆపేస్తా. ఇంక ఇది చేసాం, రసం పెట్టేస్తా. నాకైతే తింటా ఉండాలనిపిస్తుంది, చేస్తూ ఉంటే తింటా ఉండాలి. లాస్ట్లో 4 ముక్కలు మిగిలిన చాలనిపిస్తుంది. మళ్ళీ వద్దు, ఇప్పుడే తిందురా. రాను అరవకుండా. ఏం చేస్తుంది శివ? గుండు కొట్టిచ్చేస్తా నీకు. సంక్రాంతికి గుండు మీద ఉంటా చేతనా. మొన్న కదా జుట్టుతో ఉండు పర్లేదు అన్న, ఇప్పుడు మళ్ళీ గుండు కొట్టిస్తాను. ఎట్ట కటింగ్ కొట్టించడం, గుండు కొట్టించండి. ఏదో గంటి రాగా తిండివా, మళ్ళీ తినబలేదురా. నీ కొట్టించుకోకుండా చూడ్చుకో గుండు. ఒకసారి ఊహించుకో సాయి గుండు మీద ఎట్టంటా సాయి గుండు. ఏ అమ్మా ఏందా మాటలు ఎక్కువ అయినాయా? తక్కువ, నీకు వచ్చేదే తక్కువ, మళ్ళీ ఎక్కువ ఏముందలే. ఒరే నువ్వు తినేసేసారా? నువ్వు తింటా ఉండు. ఏ రసం పోయి రసం చేసిందే నేను అనుకుంటా మొత్తం. అవును ఫ్రెండ్స్, రసము నేను తెరమాత పెట్టి అంతేను. అక్కడ అన్నీ అదే ఎండుమిరపకాయలు కానీ చింతపండు టమాటా అన్నీ నలిపింది శివేను. నాకు చూడండి తెగింది, మీకు కనిపించదులేండి. ఇదిగోండి ఇక్కడ బాగా తెగింది, ఇది ఇక్కడ కూడా తెగింది బాగా. అందుకనేసి శివే రసం అంతా పిసికింది. చాలు దీనిలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రై చేసేసాను. అయిపోయింది, వాటర్ కడుపులోకి వెళ్ళిపోయింది ఒక ముక్క, మళ్ళీ లెక్కలోకి రావాలి. చేయి తెగింది, మంట పడుతుంది. ఒకటి కాదు 2-3 తెగినాయి చేతికి. రసము చికెన్ ఫ్రై కానీ తింటే బా. మేము 2 నెలల తర్వాత ఇప్పుడు తింటున్నాం మేము చికెన్. అవును, 2 నెలలు 3 నెలలు. కొంచెం ఉప్పు తక్కువైంది రసంలో. చికెన్లో సెట్ అయిపోద్దిలే, సైడ్ డిష్లో తింటారా. బొల్ల ఉన్నాయి. చికెన్లో పెట్టుకుంటే ఉప్పు జరుగుతుంది. కాకరకాయ తాలింపు ఇది ఎవరు తింటారు? ఇప్పుడు చికెన్ పెట్టుకొని కాకరకాయ తాలింపు తింటారా? వాళ్ళ డాడీ వస్తే ఇప్పుడు తింటాడు. ఇంకా కాకరకాయ పెట్టేస్తున్నా.
బాగా ఈ ఫ్రై మా అమ్మ చేస్తుంటుంది ఫ్రై చాలా సింపుల్గా చేసేసేవచ్చు